కరిష్కలక్ష్మి. నేను 3వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మనం శ్రీరామనవమి పండుగ గురించి తెలుసుకుందాము. శ్రీరామనవమి ఇది హిందువుల ముఖ్యమైన పండుగలలో ఒకటిగా జరుపుకుంటారు. హిందువులు ఈ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళల్లో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మదినాన్ని ప్రజలు పండుగగా జరుపుకుంటారు. 14 సంవత్సరంలో అరణ్యవాసము, రావణ సంహారము తర్వాత శ్రీరాముడు సీత సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడు అవుతాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజలు నమ్ముతారు. అంతేకాదు శ్రీరాముడి కళ్యాణం కూడా ఇదే రోజు జరిగిందని చెప్పుకుంటారు. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో చైత్ర శుద్ధ నవమి నాడు సీతారాముల కళ్యాణం ఎంతో ఘనంగా జరుపుతారు. రామ అనే 2 అక్షరాల రమ్యమైన పదాన్ని ప్రజలందరూ తలుస్తారు. పరమ పవిత్రమైన రోజుగా శ్రీరామనవమిని భావించి శ్రీరామనవమి కళ్యాణాన్ని పట్టణాలలోనూ పల్లెల్లోనూ ఎంతో రమణీయంగా జరుపుకుంటారు. భక్తుల గుండెల్లో కొలువైన సుందర సుమధుర చైతన్య రూపమైన కోట్ల కొలది భక్తుల పూజలను అందుకుంటున్నాడు ఆ శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడిని తెలుగువారు ప్రతి ఇంట ఎల్లవేల్పుగా కొలుస్తారు. నేటికి భద్రాచలంలో శ్రీరాముని పర్ణశాల భక్తులకు దర్శనం ఇస్తుంది. ప్రత్యేకించి భద్రాచలంలో పండుగ జరుపుకోవడానికి కారణం అరణ్యవాసంలో కొంతకాలం వారు ఈ ప్రాంతంలోనే నివసించారు. అందుకే భద్రాచలం అంత ప్రాముఖ్యత పొందింది. రామ అంటే రమించుట అని అర్థం కాబట్టి మన ఎల్లప్పుడూ మన హృదయంలో వెలుగొందుతున్న ఆ శ్రీరాముని మనం ఎప్పుడు కనుగొంటూ ఉండాలి. ఒకసారి పార్వతీదేవి పరమశివుడిని విష్ణు సహస్రనామ స్తోత్రానికి సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరింది. దానికి పరమశివుడు పార్వతీదేవికి ఒక మంత్రోపదేశం చేశాడు. అదే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకాన్ని 3 సార్లు జపిస్తే ఒక విష్ణు సహస్రనామ పారాయణం చేసిన ఫలితమే కాదు, భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుందట. దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థమై చైత్ర శుద్ధ నవమి నాడు 5 గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్న కాలంలో పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన్న సాక్షాత్తు శ్రీహరియే కౌసల్య పుత్రుడై భూమిపై జన్మించిన పర్వదినాన్ని మన శ్రీరామనవమిగా విశేషంగా జరుపుకుంటాం. మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. ధన్యవాదాలు.